సో హాయ్ గాయ్స్, సో ఈరోజు వీడియోలో మీకందరికీ నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి ఇండిపెండెన్స్ డే ఫోటో ఎడిటింగ్ని సో మీ ఫోటోతో కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబడినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చిన వాళ్ళైతే ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పటిసరికి మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసిన వాళ్ళైతే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ వచ్చేసరికి మనము సో ఈ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పటిసరికి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మనము ఈ ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనం ఫోటోని అయితే పెద్దదిగా అయితే చేసి సో విడ్త్ని కూడా ఈ విధంగా మీరు పెంచాల్సి ఉంటుంది. సో ఈ విధంగా విడ్త్ని కూడా పెంచండి. సో కరెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా మనము సెట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత సో బ్లెండ్లోకి వెళ్ళేసి సో మల్టీప్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పటిసరికి ఇక్కడ ఎరేజ్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనము ఎరేజ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పటిసరికి ఒపాసిటీని అయితే తగ్గించేసి సో ఈ విధంగా మీరు ఫోటోని అయితే ఎరేజ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు సో ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పటిసరికి టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు సో బ్యాక్గ్రౌండ్ అనేది రెడీ అయిందనమాట. సో ఇప్పటిసరికి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ వచ్చేసరికి మనము సో ఈ ఇమేజ్ని అయితే ఇప్పుడు యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో యాడ్ చేసిన తర్వాత సో బ్లెండింగ్లోకి వెళ్ళేసి మల్టీప్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా పెద్దదిగా అయితే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెద్దదిగా చేసిన తర్వాత సో మళ్ళీ ఎరేజ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఒపాసిటీని తగ్గించి సో ఈ విధంగా మనము ఎరేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు సో ఫోటో అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మీరు మీ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత సో మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని మీరు ఎరేజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు మనకు remove.bg అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకొని PNG ఫార్మాట్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి సో మీ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో యాడ్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే ఫోటో అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఫోటోని అయితే ఫస్ట్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫోటోని అయితే కొంచెం పెద్దదిగా అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి ఈ విధంగా ఇక్కడ ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడేసరికి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మనం వచ్చేసరికి స్మూక్ ఇమేజ్ని అయితే ఇప్పుడు యాడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పెద్దగా అయితే చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా క్రిందనైతే మనము ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత అదే లేని సెలెక్ట్ చేసి సో ఇక్కడ లేయర్స్ అని ఉంటాయి, డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ చేయండి. సో డూప్లికేట్ లేయర్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనము పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరైతే కొంచెం పెద్దదిగా అయితే చేసేసి సో ఇక్కడైతే ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఒపాసిటీని అయితే కొంచెం తగ్గించండి. సో తగ్గించినట్లయితే మనకు ఫోటో అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడేసరికి టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మనకు ఫోటో అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడేసరికి మనము ఫ్లాగ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో హ్యాండ్స్ ఉన్నాయి కదా, 2 హ్యాండ్స్ దగ్గర 2 ఫ్లాగ్స్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడేసరికి సో ఫ్లాగ్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా రొటేట్ చేయండి. సో ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడైతే మనము కరెక్ట్గా ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి ఎరేజ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా 2 ఫింగర్స్ని యూజ్ చేసి జూమ్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనము ఎరేజ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఫ్లాగ్ని అయితే. సో హ్యాండ్లో మనం పట్టుకున్నట్టు ఎఫెక్ట్ రావాలి అంటే సో ఈ విధంగా మనము
కరెక్ట్గా ఎరేజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఫ్లాగ్ అనేది హ్యాండిల్లో పట్టుకున్నట్లు సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇంకొక ఫ్లాగ్ని కూడా ఇప్పుడు మనము యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడసరికి ఫ్లిప్ అండ్ రొటేట్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేసి సో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా రొటేట్ చేయండి. చేసిన తర్వాత సో చేతిలో ఈ విధంగా మనము పట్టుకున్నట్టు ఈ విధంగా మనము కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కొంచెం పెద్దగా అయితే చేయండి. చేసిన తర్వాత సో ఈ విధంగా కరెక్ట్గా ఎక్కడైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఎరేజ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు ఎరేజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎరేజ్ చేసిన తర్వాత సో ఇప్పుడు హ్యాండ్ దగ్గర కూడా ఎరేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు పట్టుకున్నట్టు ఎఫెక్ట్ రావాలి అంటే సో ఈ విధంగా మనము ఎరేజ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఎరేజ్ చేసినట్లయితే మనకు కరెక్ట్గా ఎఫెక్ట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే సో మనం 2 హ్యాండ్స్లో ఫ్లాగ్స్ని పట్టుకున్నట్టు సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక మనం ఫైనల్గా టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే సో యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని సో ఈ టెక్స్ట్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేయొచ్చు. సో మీ ఇష్టం అనమాట, క్రింద అయినా పెట్టుకోండి లేకుంటే టాప్లో అయినా ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేను టాప్లో అయితే ఈ విధంగా అయితే పెట్టాను. సో ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక మనం ఫోటోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మనకు డ్రా ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో మీద క్లిక్ చేసి మళ్ళీ డ్రా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సో సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో మీరు వచ్చేసరికి మీకు లైట్ రూమ్ వచ్చినట్లయితే కలర్ అడ్జస్ట్మెంట్ లైట్ రూమ్లో చేసుకోవచ్చు. లేకుంటే మనకు పిక్సార్ట్లోనే టూల్స్ అని ఉంటాయి. సో మీద క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి సో మీకు నచ్చినట్టు మీ ఫోటోకి సంబంధించిన కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను లైట్ రూమ్లో అయితే చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.